యేసయ్యా దావీదు నీ వైపు అందువైపు చూశాడు, సర్వదాన్ని తొలగించాడు. మేము నీ వైపు అందువైపు చూస్తున్నాము. కలవరాన్ని తొలగించండి, పొదువులు తీర్చండి దేవా. స్తుతి. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కనులేతి పొదువతో నేను కుమిలెదనా, పొదువతో నేను కుమిలెదనా, కొండల వైపు నా కనులేతి పొదువతో నేను కుమిలెదనా, పొదువతో నేను కుమిలెదనా. నీవు నాకున్నగా నీవే నాన్నగా, నీవు నాకున్నగా నీవే నాన్నగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవేనా 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 ఆత్మదాము తీర్చుము, సకలము సకలము చేయగలని వైపినా కన్నులేతి చూచెరా, సకలము చేయగలని వైపినా కన్నులేతి చూచెరా, సకలము చేయగలని వైపినా కన్నులేతి చూచెరా, యేసయ్యా 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 యేసయ్యా. నన్ను రక్షించిన వాడా, నేనున్నాను భయపడకమని పలికిన నా దేవా, నీతో నేనుంటానని మాట ఇచ్చిన వాడా, సమృద్ధిని దయచేయువాడా, అంతమ వరకు నేను నీతో ఉంటానని మాట ఇచ్చిన నా దేవా, యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేరా, యేసయ్యా 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 నీదు ముఖము
ముఖము చూచుచు పరవశించి పాడెరా, పరవశించి పాడెరా. ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే నీవే నా ఆరాధనా నీకే నీకే నా ఆలాపన నీవే నీవే నా ఆరాధనా నీవే నీవే నా ఆలాపన నీవే 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 వెంబడించిన మందరు నీవే 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 యేసయ్యా వెంబడించిన బంధువు ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవు నాకుండగా నీవే నాండగా నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆకర్లు తీర్చగలిగిన వాడవో నీవే మా పితరులకు అండగా ఉన్నావు నీవే మా పితరుల దప్పిక తీర్చావు నీవే మా పితరులకు నాయన కొదువు లేకుండా సహాయమును దయచేసిన దేవుడవు నీవేనయ్యా నీ వైపు చూచిన వారిని నువ్వు కొదువుతో ఉండనిచ్చే దేవుడవు కాదు నీ వైపు చూచిన వారిని నాయన నువ్వు కొరతతో ఉండనిచ్చే దేవుడవు కాదు యేసయ్యా నీవన్నావు నేను నీకు తోడై ఉన్నానని నాకు తోడై ఉన్న నా దేవుడు అయినా నీ వైపు చూచి నన్ను రక్షించిన నా దేవుడు అయినా నీ వైపు చూచి నన్ను కాపాడిన నా దేవుడు అయినా నీ వైపు చూచి ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్నానో నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నన్ను చూచిన నా దేవుడు అయిన నీ వైపు చూచి కన్నులెత్తి చేతులెత్తి నా దేవా నీ వైపు ఆశతో అడుగుతున్నానయ్యా నా ఆశలు తీర్చండి
దావీదు ఏ కొదువుతో ఉండి, దావీదు ఏ కొరవతో నాయన ఉండి నీ వైపు కన్నులెత్తి చూశాడో దేవా, ఈ పగటికాల వేళల్లో ఈ 7వ మాసములో మొదటి పునరుత్థాన దినములో కొండల తట్టు సియోను కొండవైనటువంటి నీ వైపు చూసి కన్నులెత్తి నాయనా ఆరాధిస్తున్నానయ్యా. దేవా, నీవే 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 దావీదుకు సహాయము చేసిన రీతిగా, దావీదును ఆదుకున్న రీతిగా, దావీదుకు సహాయము చేసిన రీతిగా నీవే మాకును నజరేయుడైన యేసు నామములో సహాయమును కలుగు చేయమని అడుగుతున్నానయ్యా. నీ స్తోత్రాలు. నీకెవరున్నారు లోకములో అని లోకం అంటది, నిన్ను ఎవరున్నారు విడిపించడానికని లోకం అంటది. కానీ నా ప్రాణము నా ఆత్మ అన్నదయ్యా, నీకు నాకు యేసయ్య ఉన్నాడని. స్తోత్రమయ్యా. నా ప్రాణం అన్నది నీకు యేసయ్య ఉన్నాడు, నా ప్రాణం అన్నది నువ్వు ఆయన సన్నిధిలోనికి మొరపెట్టు అని. అవునయ్యా, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును పిలిచావు, దావీదు నీ వైపు చూశాడు. లోకములో పాపములు బ్రతుకుతున్న మమ్మలను నీవు పిలిచావు. పిలిచిన దేవుడవు నీవు నాకు ఉన్నావని, పిలిచిన దేవుడు అయిన నీవు నాకు సరిపోయిన వాడు అని, పిలిచిన దేవుడు అయిన నీవు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన వాడు అని, పిలిచిన దేవుడు అయిన నీవు మా జీవితంలో సకలము చేయగలిగిన వాడు. నువ్వు చేయలేనిదంటూ ఏది లేదు. యేసు నామములో నిన్ను ఆరాధిస్తున్నా. నీ పిల్లల జీవితంలో సకల కార్యమును జరిగించండి నాయన. కొదువుతో ఉన్న బిడ్డలను కొదువులో నుంచి విడుదల కలుగు చేసి శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపండి నాయన. కలతలతో వచ్చి నాయన కుమిలిపోయిన వారు ఎవరైతే ఆరాధించారో ఆ కుమిలిపోయిన వారి జీవితాలను నాయన నీవే లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి నాయన. ఉన్నతమైన స్థితిలో నిలబెడుతున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తాయి. దేవా, నీవే నీవే నీ పిల్లలమైన మా ఆత్మ తప్పిక ఆత్మదాహము తీర్చగలిగిన వాడు అని, నీవే మా అక్కరలు ఎరిగిన దేవుడవు, మా అక్కరలు తీర్చగలిగిన వాడవు నీవే అని, నీకంటే నమ్మదగిన దేవుడు మాకు ఎవరు లేరని నీ పాదాలు ఒట్టుకొని మొరపెడుతూ నిన్ను ఆరాధిస్తుండగా నీవే ఈ స్తుతి ఆరాధన నైవేద్యముగా చేసుకొని మా మధ్య నిలిచినందుకు వందనాలు. మాతో ఉన్నందుకు నీ స్తోత్రాలయ్యా. మాతో ఉన్న నీవే. నేను ఏ కొదువులో ఉన్నానో, ఇక్కడ కూడి ఉన్న బిడ్డలు ఏ కొదువులో ఏ కొరతతో ఉన్నారో నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. తండ్రి, నీ దగ్గరికి వచ్చిన నీ పిల్లలను తిరిగి కొదువుతో గృహాలకు పంపించొద్దయ్యా. దేవా, నీ దగ్గరికి వచ్చిన బిడ్డలను కలతలతో కన్నీళ్ళతో వచ్చిన వారు తిరిగి కలతలతో కన్నీళ్ళతో వెళ్ళకూడదయ్యా. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చిన వారందరి జీవితాలలో మేలులతో నింపి తృప్తిపరిచి పంపించగలిగిన వాడువు కదా. నీ స్తోత్రాలు. ఆనాడు కొండ మీద 3 దినాల నుంచి నీ బిడ్డలు నీ మాటలు విని వారి గృహాలకు వెళుతున్నప్పుడు మార్గంలో మూర్చెల్లి పడిపోతారేమో అని ఆలోచించి వారికి కావలసిన భౌతిక సంబంధమైన ఆహారము కూడా సిద్ధపరిచిన ఆయన వారిని మేలులతో నింపి తృప్తిపరిచి గృహాలకు పంపిన దేవుడు అయిన నీవు మా మధ్య ఉన్న నీవే. ఈ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉండి ఇక్కడికి వచ్చారో ఆ బిడ్డలు పరిస్థితులన్నీ కూడా నువ్వు మార్చగలిగిన వాడు అని నమ్మి వారు నిన్ను వేడుకుంటుండగా ఆ పరిస్థితులన్నీ కూడా యేసు నామములు చక్కదిద్ది మేలులతో నింపి వారిని సంతోషంగా గృహాలకు నడిపించమని తిరిగి మరల నాయన కృతజ్ఞత కలిగి రావడానికి నీ కృప అధికము చేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కీర్తనల గ్రంథము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 119వ అధ్యాయం 101వ వచనము నుంచి వాక్యమును దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన
నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు, నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. అందరు కూర్చోనండి. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో సమకూర్చబడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాం. మీరు కూడా మీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి మీరు కూడా ప్రార్థించండి. ప్రభువా, మాతో మాట్లాడయ్యా, నీ స్వరమును మాకు వినిపించు. దయచేసి ఆ లైవ్ వీక్షిస్తున్న వారు కూడా ప్రార్థించండి. దేవా, నీ దాసుని నోట నీ మాట ఉంచయ్యా, నీవు మాట్లాడు ప్రభువా అని అందరూ కూడా లైవ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ కూర్చున్నవారు ప్రార్థన చేద్దాం. నీ దాసుని నోట నీ మాట ఉంచి నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది ప్రభువా అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, కృప కలిగిన నాయన, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదములకు వందనాలు తండ్రి. కృతజ్ఞతలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవే మమ్మల్ని అందరూ కూడా నీ కృప కలిగిన రెక్కల నీడలో దాచి భద్రపరిచినందుకు స్తోత్రాలు. నీవే వాక్యము చేత మమ్మల్ని అందరం కూడా పలకరించి నీవే మహిమ పొందుకొనుమని నీవు నీ పిల్లలందరితో మాట్లాడడానికి తీసుకొని వచ్చావు. నీ పిల్లలు కూడా నీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చారు నాయనా. నీ పిల్లలతో నాలో ఉండి మాట్లాడాలని నన్ను కూడా సిద్ధపరిచి తీసుకొని వచ్చావు. నీవే నాలోను ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. నీ మాటలు మేము వినబోచుండగా అడ్డగించే ప్రతి దుష్టుని కార్యాలు యేసుక్రీస్తు నామములో తొలగింప దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని ఈ లైవ్లో ఎంతమంది బిడ్డలైతే వీక్షించి చూస్తున్నారో వారితో కూడా నీ ఉండి మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకోనమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి
మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో అంగీకరించుడి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించు. ఇక్కడ యాకోబు గారు అంటాడు, మనలో ఉన్నటువంటి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ప్రతి మనిషిలో ఆ దుష్టత్వం అనేది, చెడుతనం అనేది కనబడుతూనే ఉంది. ఆ దుష్టత్వమును కలిగి ఉంటే, చెడుతనమును కలిగి ఉంటే మనలో ఆ నాటబడుతున్నటు వాక్యము శక్తివంతముగా ఉండదు. మనలో నిలిచిన వాక్యము బలముగా ఉండాలి అంటే మనలో ఆ దుష్టత్వం అనే దానిని విసర్జించాలి, విసిరి దానిని బయట పారవేయాలి. మీరు చాలామంది వంట చేసేటప్పుడు ఆ పాత్రను శుభ్రంగా కడుగుతారు. ఆ పాత్రను కడగకుండా నువ్వు ఏ వంట చేసినా ఆ వంట పాడైపోద్ది. నువ్వు ఆలోచన చేస్తావు, వంట పాడవడానికి కారణం ఏంటంటే పాత్రే. పాత్ర బాగుంటే నువ్వు వేసిన వంట నువ్వు అన్నీ ఖరీదైనే తెచ్చావు, కానీ పాడైపోయింది. పాడవడానికి కారణం ఏందని నువ్వు ఆలోచన చేస్తే అప్పుడు చెప్పింది, అమ్మాయి నేను ఆ పాత్రలో అంతకుముందు ఏదో చేశాను. ఉదాహరణకు కూర వండే పాత్రలో పాలు కాయండి, కూర వండే పాత్రలో పాలు కాయండి, పాలు చక్కగా ఉంటాయి కదా, ఇరిగిపోతాయి. ఎందుకని? ఆ పాత్రలో మనం వేరేది వండాం. అందుకని ఇప్పుడు హృదయం అనే పాత్రలో స్వచ్ఛమైనటువంటి పాల కంటే, జుండె తేనె దారల కంటే మధురమైన వాక్యం మనలో పని చేయాలి. మధురమైన వాక్యము మనలో పని చెయ్యాలంటే మన హృదయములో దుష్టత్వం అనేది, చెడుతనం అనేది పూర్తిగా మనము తొలగింపజేసుకోవాలి. మళ్ళా పాత్ర దగ్గరికి వస్తున్నా. ఆ పాత్రను కొంతమంది తెలివిగల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కొత్త వంట ఆ పాత్రలో చేసేటప్పుడు ఆ పాత్రను వేడి నీళ్లతో మరగనిస్తారు. నీళ్ళే పోస్తారు. నీళ్ళే పోసి దానిని కాసేపు మరగనిస్తే కొద్ది మట్టుకు ఆ పాత్రలో ఉన్న ఆ కల్మషము, ఆ పాత్రలో ఉన్నటువంటి మట్టి అనేది ఏందమ్మా వచ్చిద్దా రాదా? నిజమా అబద్ధం? అది నిజమే, వస్తుంది అది. ఇప్పుడు మన హృదయం అనే పాత్ర, ఇప్పుడు మన హృదయం అనే పాత్ర కల్మషముతో ఉంది. ఈ కల్మషముతో, ఈ చెడుతనముతో ఉన్నటువంటి ఈ హృదయమైన పాత్ర శుద్ధి చేయబడాలంటే మన హృదయం ఉన్న కూడా మళ్ళీ వేడి వేడి నీళ్లు పోద్దామంటారా? కొంతమంది కరోనా కాలంలో వేడి నీళ్ళు తాగమన్నారని చెప్పి గొంతు కాలిపోయేంత వరకు తాగారు వేడి నీళ్ళు. ప్రాణం మీద ఎంత తీపో. బతకాలని అలాగ వేడి నీళ్ళు తాగిన వాళ్ళు పోయారు, అంత జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళే పోయారు. ఏం జాగ్రత్తగా తీసుకున్న మనం బ్రతికున్నాం. ఎందుకు బ్రతికింపజేశాడు? స్తుతించడానికి. కానీ బతుకున్న వాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి స్తుతించటలా. రాత్రి బెంగళూరు నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది 11ంటికి. 11 అయింది, 11:30 అయింది. అమ్మాయి మళ్ళీ కరోనా వస్తుందంట అమ్మాయి అంది. ఆష్టమ్మ గారు అంది, వస్తే మంచిదేలే, కొంచెం ఫిల్టర్ అవుతారు,
ఏమవుతారు? ఇప్పుడు కరోనా మళ్ళీ వస్తుందని 2 కేసులు మొన్న 8గురికి వస్తే మందిరం నిండిపోతారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకు తొక్కుని కూర్చుంటారు. మాస్టర్ గారు రోజు పెట్టి ప్రార్థన అంటారు. ఇప్పుడు ఆదివారం రావటమే కష్టం వాళ్ళకి. కరోనా వచ్చిందంటేక అమ్మాయి అందరూ పదండి ఏసఐ తప్పక మనకి దిక్కెవరు లేరు అంటారు. ఎప్పుడు? అందుకని పాస్టమ్ గారు అంది, కరోనా వస్తుందంటే రానియమ్మ, వస్తే మంచిదేలే. జనులకు భయం లేదు. వాళ్ళు హృదయంలో చెడుతనము ఉన్నా కూడా ఉన్న చెడుతనాన్ని తొలగించుకునడానికి దేవుని వాక్యము బలమైనది ఎరిగి ఉండి కూడా బలమైన దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయం లేదు. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనము ఆయన యందు నిలిచి ఫలించాలని, మనము ఆయన యందు నిలిచి వర్ధిల్లాలని, మనము ఆయన యందు నిలిచి ఆశీర్వదించబడాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. కానీ ఆయన యందు నిలవటలా, ఆయన యందు నిలవకుండా ఫలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. ప్రభు స్తోత్రం కలుగును గాక. నిజం. గతంలో మీకు చెప్పినట్టున్నాను, యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో అనుకుంటాం, 31లోనూ మనము సహాయం కోసం మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనుషుల యొద్ద నుండి మనకు సహాయం రాకుండా దేవుడు చేస్తాడు. ఈ రోజుల్లో చాలామంది మహామేధావులు, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారు దేవుని విడిచి మనుషుల సహాయం కొరకు పరిగెడుతున్నారు. దేవుని ఆజ్ఞ లేనిదే ఏ సహాయము ఏ దిక్కు నుండి ఎటు నుంచి కూడా రాదు. నువ్వు దేవుణ్ణి వేడుకో. నీలో ఉన్న శక్తి కలిగిన వాక్యమే శత్రువుల యొద్ద నుండి కూడా నీకు సహాయము అందేటట్టుగా చేయగలుగుతుంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం చదువుతాను. సురేష్ బాబు చూస్తున్నాడు, చూసావయ్యా? చెప్పు ఒకసారి అధ్యాయం వచనం చెప్పు. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చూడు నాయన. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తుల గులములు మాంసములయ గాని ఆత్మలు కావు. యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగును అంటే ఏంది? నిద్రపోతాడు, నీరసంగా ఉంటాడు. చెయ్యిలో నుంచి డబ్బు మన చేతికి ఇవ్వలేడు. ఎందుకట్ట జరుగుతుంది? దేవుడే చెప్పాడు, వాడు నీ చేతుల్లోంచి వాడికి 1 పైసా కూడా ఇవ్వద్దని. ఇక దేవుడు చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? నా దగ్గర లేవు, అయిపోయినాయి అంటాడు. అదే దేవుని వేడుకుంటే లేవు అన్నవాడు కూడా పిలిచి, అబ్బాయి మొన్న వచ్చి అడిగేలేవు, నాకు నీ గురించి ఎవరో చెప్పారు, ఆ అబ్బాయి మంచివాడు కాదు, ఇవ్వద్దని, అందుకని లేవన్నాను. నువ్వు పోయిన కాడి నుంచి ఒకటే నా హృదయము వేదనతో ఉంది, ఆ అబ్బాయికి ఇవ్వాలని అనిపించింది, అబ్బాయి రా తీసుకెళ్ళాను అంటారు. ఎప్పుడు? యెహోవాను మనం ఇక్కడ వేడుకుంటే. ఎప్పుడు? మన హృదయములో ఉన్న చెడుతనమును మనం విసర్జించినప్పుడు. ఎప్పుడు? మన హృదయములో ఉన్నటువంటి కల్మషాన్ని మనము తీసివేసినప్పుడు. ఎప్పుడు? మన హృదయములో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని మనము మానివేసినప్పుడు. అందుకే ప్రియులారా, మన హృదయములో మన లోపట ఏ దుష్టత్వం ఉందో, ఏ చెడుతనం ఉందో దానిని విసర్జించమని ప్రభు ఈ యాకోబు గారు పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయములో ఉన్నటువంటి చెడుతనమును మనం విసర్జించినప్పుడు మన లోపట ఉన్నటువంటి దేవుని వాక్యము ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము, స్తోత్రం కలుగును గాక, ఏం చేస్తుంది? మన ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినది. ఆత్మనే కాదు, మన దేహాన్ని కూడా బ్రతికినంత కాలము మన దేహము దేవునికి మనకు ఉపయోగపడేటట్టుగా చెయ్యగలగడానికి శక్తినిచ్చేది కూడా దేవుని వాక్యమే. హల్లెలూయా. ఆత్మకే కాదు పోషణ, శరీరానికి కూడా పోషణ ఇవ్వగలుగుతుంది. ఏంటది? దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని వాక్యము బలమైనదని ఎరిగి ఉండి దేవుని వాక్యమునకు మన హృదయములో స్థలం ఇవ్వకపోతే, దేవుని వాక్యమునకు మన హృదయములో చోటు ఇవ్వకపోతే మనం ఎలా ప్రయోజకులం అవుతాం? మనం ఎలా గొప్పవారు అవుతాం?
మనము ఎలాగో దీవించబడతాం? మనము గొప్పవారం అవ్వాలి, ప్రయోజకులం అవ్వాలి, ఆశీర్వదించబడాలి, ఇతరులందరికీ కూడా మేలుకరంగా ఉండాలి. అదే దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ప్రపంచమంతా కూడా యేసు నామము మారుమోగిపోతుంది. కారణం ఏంటి? యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు కాబట్టి. ఆయనలో ఏ కల్మషము లేదు, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఆయన శక్తి కలిగిన వాడు కాబట్టి ప్రపంచమంతా కూడా యేసు నామమును ఆరాధించగలుగుతున్నా. కొన్ని పండగలు కొన్ని పట్టణాలకే, కొన్ని పండగలు కొన్ని రాష్ట్రాలకే, కానీ క్రిస్మస్ అనేది ప్రపంచమంతా. ఎందుకని? ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు, అందరినీ రక్షించుటకు శక్తిమంతుడు. ఒక ప్రాంతము కొరకు ఆయన రక్తము చిందించలేదు, అనేకమైన ప్రాంత ప్రజలందరి కొరకు తన రక్తాన్ని చిందించిన వాడు. ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు ప్రాణత్యాగము చేసినవాడు ఆయన. కాబట్టి నా ప్రియమైన సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము శక్తి కలిగినది. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దిగవచ్చింది. ఆ వాక్యమే నజరేయుడైన యేసయ్య ఉన్నాడు. అంటే ఆ వాక్యమును నీ హృదయములో ఉంచుకున్నప్పుడు, వాక్యము యేసయ్యే ఉన్నది కాబట్టి, ఆ యేసయ్య నీలో ఉంటే, నాలో ఉంటే ఇక మనకి ఏదైనా కొరతగా ఉంటుందా? చెప్పాలి నోరు తెరిచి. ఎందుకు ఉండదు? ఆయన మనలో ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్న దేవుడు మనకు ఏ కొరత కొదువ లేకుండా చూస్తాడు. ఆయన ఏదైనా కొరతతో ఉన్నామనుకో, వెంటనే ఏం చేస్తాడు? ఆ కొరత ఎందుకు వచ్చిందో ఆ కొరతలో నుండి ఆయన విడుదల కలుగు చేస్తాడు. ఉదాహరణకు, మీ తండ్రి మీ ఇంటికి వచ్చారు, మీరు కొంచెం మలిగినలై ఉన్నారు, ఇంట్లో డబ్బులు లేవు, ఆయనకి ఏదో వండి పెట్టాలని ఆలోచన చేస్తున్నారు, భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఎట్లా డబ్బులు లేవు, ఆయన వచ్చాడు, మరి ఆయనకి ఏదైనా చెయ్యాలి, ఎట్లా అని మీరు మాట్లాడుకుంటుంటే ఆయన ఏం చేస్తారో తెలుసా? అమ్మ, ఏం పర్వాలేదు, నేను మీకోసమే ఈ డబ్బులు తీసుకొని వచ్చాను, మీరు డబ్బులు లేవు నేను వచ్చానని మీరు కలవరపడవలసిన అవసరం లేదు, ఇది ధనాన్ని మీ దగ్గర ఉంచండి. వచ్చినటువంటి ఆయన ఆ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆయన ఆ ఇంట్లో ఉన్న కొరత చూసి ఆ కొరత తీర్చాడు. హల్లెలూయా. మీరు నమ్మండి, ఇక్కడ ఉన్నాడు దేవుడు, ఈ మన మధ్య ఉన్న దేవుడు మనలో ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు హృదయములో ఉన్న కొరత, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న కలవరాన్ని, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. అయితే ఈ పరిస్థితుల్లో నుండి నీవు విడుదల పొందుకోవాలంటే, ఈ పరిస్థితుల్లో నుండి నీవు సహాయము రావాలంటే, నీ హృదయములో ఉన్న దుష్టత్వమును, ఆ కల్మషమును, నీ హృదయములో ఉన్న చెడుతనాన్ని నీవు విసర్జించాలి. నీవు వచ్చినట్టుగా చెడుతనాన్ని విసర్జించకుండా పోతే, నీవు వచ్చినట్టుగా నాకేం సంబంధం లేదని వెళ్ళిపోతే నువ్వు దీవించబడలేవు. నీవు నాకే సంబంధం లేదని ఉన్నపాటిన వచ్చి వెళ్ళిపోతే ఏ ఉపయోగం లేదు. నువ్వు రక్షించబడ్డా, నీవు ఆశీర్వదించబడకపోతే నీ కన్న కుమారుడు కూడా నువ్వు ఉపయోగపడలేవు. నీ కన్న కుమారుడే నిన్ను అడుగుతాడు, ఎందుకు నువ్వు నన్ను చదివించలేకపోతున్నావు అని. అందరు తల్లిదండ్రులు చదివిస్తున్నారు పిల్లలను, నువ్వెందుకు చదివించటం లేదని ఈరోజు కన్నబిడ్డలు కూడా కొందరు తండ్రిని అడిగే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే, నీ హృదయంలో తేడా ఉందేమో, నీ హృదయంలో దుష్టత్వం ఉందేమో, నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థలం ఇవ్వకుండా ఈ లోకంలో వ్యర్థమైన వాటికి స్థలం ఇస్తున్నావేమో. పైకి బాగానే కనపడతాం. ఆ రోజుల్లో కాకాని దేవదాస్ అయ్య గారు అడిగి చెప్పాడంట దేవుడు, తెల్ల బట్టలు వేసుకోండి. ఎందుకు? ఆయన ఎవరో ఒక పాస్టర్ గారు ఒక కోటాలకి రమ్మన్నాడు. ఆయన ఎవరు ఈయనకి తెలియదు, ఈయనెవరు ఆయనకి తెలియదు. ఈయన ప్రార్థన చేశాడంట, ప్రభువా నన్ను మరి వాళ్ళు పిలిచారు, వారు నన్ను గుర్తుపట్టాలంటే నేనేం చేయాలంటే, ప్రభు అన్నాడంట, తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళన్నాడు. ఏ బట్టలు వేసుకొని? ఇంకా ఆ రోజుల్లో తెల్ల బట్టలు ఎవరు వేసుకోవాలి, ఆయనే వేసుకున్నా.
ఈ తెల్ల బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తిని చూసి ఆ పిలిచినటువంటి దైవజనుడు ఏం చేశాడు, ఓహో ఈయన ఖచ్చితంగా పాస్టర్ గారే అయి ఉంటాడు అని ఏం చేశాడు, అయ్యా వందనాలు, మిమ్మల్ని మా ఊరికి ఆహ్వానించింది నేనే. ఈ రోజుల్లో అందరూ అయ్యే తెల్లబట్టలు, సిగరెట్ తాగేవాడు తెల్లబట్టలే, బారు షాపు కూడా తాగి డొల్లాడేవాడు తెల్లబట్టలే, రాజకీయ నాయకులు తెల్లబట్టలే, పాన్ పరాకు గుట్కాలు తిని అక్కడ ఊతే ఈ వాడు బట్టల మీద కూడా అవే పడతాయి. వాళ్ళు కూడా ఈ మధ్య చాలామందిని చూసా మన ఊరిలో కూడా, అబ్బో ఎన్నో ఘోరాలు ఉంటాయి. కానీ ఆదివారం రాగానే దేవదూతల్లాగా తెల్ల దుస్తులు ధరించుకుని, అబ్బే మేము ఏ పాపం ఎరగమండి. వాళ్ళు హృదయంలో ఉన్నదంతా కూడా కప్పిపుచ్చుకొని ఏ వెరగనట్టుగా తెల్ల వస్త్రాన్ని ఒప్పుకుంటున్నారు. నేనంటాను, తెల్ల వస్త్రాన్ని ఒప్పుకుంటే నువ్వు పరిశుద్ధుడు కాలేవు. తెల్ల వస్త్రము కాదు మన దేహం మీద ఉండవలసింది, క్రీస్తు మహిమ మనలో నిలిచి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. క్రీస్తు మహిమ, క్రీస్తు శక్తి మనలో నిలిచి ఉండాలి. క్రీస్తు మహిమ, క్రీస్తు శక్తి మనలో ఎప్పుడు నిలిచి ఉంటుందంటే మనలో ఉన్న దుష్టత్వమును, చెడుతనమును విడిచిపెట్టినప్పుడే. నీలోనో ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి దుష్టత్వమును, చెడుతమును విడిచిపెట్టకపోతే మనము ఎలా క్రీస్తు వారం అవుతాం? మనలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోతే మనం ఆశీర్వదించబడలేం. చెడుతనమును విడిచిపెట్టకపోతే ఆశీర్వదించబడలేం. ఆశీర్వదించబడకుండా నేను క్రైస్తవుడని చెప్పుకుంటే, ఆశీర్వదించబడకుండా క్రైస్తవుడని చెప్పుకొని క్రీస్తుకు దాసుడు కాకుండా లోకానికి దాసుడుగా, పాపానికి దాసుడుగా, చెడుతనానికి దాసుడైతే ఏం ప్రయోజనం? పేర్లు మాత్రం చక్కని పేర్లు పెట్టుకుంటారు. యేసు దాసు, మరియ దాసు, ఆ దాసు, ఈ దాసు. ఇంకొక ఆయన అంటాడు నా పేరు దేవదాసు అని. నిజంగానే ఆయన ఎప్పుడు కూడా బారు షాపు దగ్గరే కూర్చుంటాడు. వీళ్ళు ఎవరికి దాసులయ్యారు? క్రీస్తుకు దాసుడని చెబుతాడు, క్రీస్తు దాసుని. క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఒకడు కూడా వినడు. ఇంకొక ఆయన దేవదాసు అంటే నిజంగా ఆ దేవదాసే ఆయన. ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడు కూడా బారు షాపు దగ్గరే కూర్చుంటాడు. తాగటం. ఎన్ని దాసులు ఉన్నారు మన ఊరిలో? వీళ్ళు నిజంగా ఎవరికి దాసులు? ఏసయ్యకి దాసులేనా? ఏసయ్య చెప్పిన మాట విని చెడుతనాన్ని విడిచిపెట్టి నడుచుకునే వాళ్ళేనా? ఆలోచించండి. ఒక దేవదాసు అంటే ఆయన కూడా కూర్చున్నాడు వెనక. మళ్ళా దేవదాసేగా, దేవదాసే. దాసులు పేరు మంచిదే, కానీ ఏసయ్య కదా దాసుడు అంటే ఎవరు? అది కూడా చెప్పాలా? దాసుడంటే పిలిచింది, దాసుడంటే చెప్పింది చేసేవాడే దాసుడు. ఏసయ్యగా దాసులు అంటే ఏసయ్య చెప్పింది చెయ్యాలి. వీళ్ళు ఏసయ్య చెప్పింది ఏం చేస్తున్నారు? సైతాను చెప్పిందే చేస్తున్నారు. అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది చెప్పిన వాటినే చేస్తున్నాడు. లోకములో ఉన్న మనుషులు చెప్పినవి చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పింది ఎవరు చేయటల్లా. కానీ పేర్లు మాత్రం మేము దేవుని దాసులు అంటారు. దేవునికి దాసులు అయినప్పుడు దేవుడు చెప్పిన చెయ్యండి అంటే పేరు మాత్రం బాగానే ఉంది, కానీ వాళ్ళ లోపల దుష్టత్వం అనేది పోలేదు. వారి లోపల చెడుతనం అనేది పోలేదు. చెడుతనము పోతే నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాప అవసరం లేదు. ఎందుకు చెయ్యి చాప అవసరం లేదంటే నీలో ఉన్నవాడు శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్నవాడు బలవంతుడు. నీలో ఉన్నవాడు నిన్ను బలమైన స్థితిలో నిలబెట్టగలిగిన వాడు. ఈ మధ్య కాలంలో బల విచిత్రమైన భక్తి అంటే వారు భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి బైబిల్ను కూడా వక్రీకరించి మాట్లాడతారు. వారికి అవసరమైన రీతిగా వాక్యాన్ని మలుచుకుంటారు. చేయకూడదని అంటారు, మళ్ళీ అదే చేస్తారు. అదేమంటే మా కర్రమెట్ట తగలాడింది అంటారు. ఇదేం భక్తి అండి? ఈ భక్తికి ఏదైనా న్యాయం ఉందా అండి? చెయ్యకూడదని దేవుడు చెప్పాడు, చేయకూడదని నీకు తెలుసు, కానీ అదే
చేస్తున్నావు. దాన్ని ఏమంటారు? దుష్టత్వం. చెయ్యొద్దని ఆయన చెప్పినప్పుడు, చేయకూడదని నువ్వు ఎరిగినప్పుడు మళ్ళా నువ్వు అది చేస్తే నువ్వు నిజంగా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివేనా? దేవుని వాక్యానుసారంగా నడుచుకున్న వ్యక్తులేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చెయ్యకూడదని ప్రభువు చెప్పాడు, చెయ్యకూడదని నాకు తెలుసు, కానీ నేను అలాగ చేస్తున్నానంటే నాలో ఏముంది? ఆ చెడుతనం అనేది పోలా. చెడుతనం అనేది పోతే ఇక నేను దానిని చెయ్యను. ఎందుకంటే కోకటి వేళ్ళతో సహా తీసివేశాను. నా కడుపు బాగాలేదమ్మా, కడుపు బాగాలేదు. కడుపు బాగాలేని దానిని బట్టి ఏమొస్తుంది? కడుపు నొప్పి వస్తుంది. ఎప్పుడైతే నా కడుపు నొప్పి ఎప్పుడు తగ్గిద్ది? నాలో ఉన్న ఆ చెడంతా కూడా బయట పోయినప్పుడే నొప్పి తగ్గిద్ది. వాస్తవం కాదా? అది కూడా తెలియదా? అది నాలో ఉన్నంత మట్టుకు స్త్రీలని మీకు కూడా మీ కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నంత మట్టుకు మీకు జ్వరం వస్తానే ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడైతే బయటకు పోతుందో జ్వరం అనేది తగ్గిద్ది. ఇప్పుడు మనలో దుష్టత్వం అనేది, చెడుతనం అనేది ఎప్పుడు బయట పారేస్తామో ఆశీర్వాదం అనేది మనతో వస్తుంది. ప్రభు స్తోత్రం కలిగిన గాక. ఆశీర్వాదం అనేది మనతో వస్తుంది. ఎలా వస్తుంది? ఆశీర్వదించేది దేవుని శక్తి కలిగిన వాక్యం. అందుకని ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 22వ వచనము నుండి 32వ వచనం వరకు కబుకబో చదవండి ఒకళ్ళు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మునుపటి ప్రవక్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన అది చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతన పరచబడిన వారై అది వస్త్రాలు కదా మనం ధరించుకోవాల్సింది. అసలు అబ్బో ఎంత భక్తులు బయలుదేరారండి. చాలామంది తెల్ల వస్త్రాలు వేస్తే వీళ్ళు భక్తులు కాదు, ఆ భక్తులు వెరైటీ భక్తులు. మన భక్తులు ఎలా అంటారు? మనకు తెల్లని వస్త్రాలు అవసరం లేదులే అంటారు ఈ భక్తులు. ఆ భక్తులు ఏమో ఏమి లేని భక్తులేమో అన్నీ ఉన్నాయని తెల్లవి ధరించుకొని ఉంటున్నారు. అన్నీ ఉన్న ఈ భక్తులేమో అరుణ తప్పగా ఎవరు లేరు. ఆ పాస్టమ్ గారు అరుణ, సంధ్య పెద్దగా, మిగతా వాళ్ళు అంతా కలర్ఫుల్లే. ఇది ఇంద్రధనుసు అనమాట. కాస్త కనీసం నెలకు ఒక రోజన్నా వాటిని ధరించండి. లేవా? కుట్టించుకోలేదంటారా? మళ్ళీ ఇంకొక బాధ వీళ్ళకి ఉన్నాయి, కానీ అవి తొడిగితే మురికి అవుతాయి అని అన్నం డేసాము. మళ్ళీ అన్నం వండితే డేసా కడగాలగా, అందుకని వండకుండా అంతే ఉండండి. అంతే కదమ్మా. ఎంత ఒళ్ళు బతుకొస్తులో సురేష్ బాబు చూడు ఎట్టున్నాడు. మా పురుషులు వేశారు 4 తెల్ల సొక్కాలు. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి మనం కనబడాలి. అందుకే అంటాడు కదా, మరొకసారి చదవమ్మా నువ్వు చదివిన మాట. దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావమును ధరించుకొనవలెను. సరే, సమయం లేదు కాబట్టి 31వ వచనం చదువుతున్నాను. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి, కక్కేయండి. మీ లోపట నుండి వాటిని బయట పారేయండి. కుక్క ఎలాగైతే కక్కుతుందో, విసర్జిస్తుందో, మీ లోపట ఉన్నాయి. ఏమున్నాయి? మరొకసారి 30వ వచనం చదువుతున్నాను చూడండి. అక్కడ 31 ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించండి. మీరు విసర్జించండి. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు, పాప వీళ్ళు పనులకు వెళ్తారు. వీళ్ళ ముఠా వాళ్ళు నాకు చెబుతారు కొందరు, అబ్బో పాస్టర్ గారు మీ చర్చికి వచ్చే అబ్బాయి ఎన్ని బూతులు తిడతాడు. మాటకు ముందు మా, మాట వెనక మళ్ళీ మా.
మిగతాది మీరే డాష్ పూర్తి చేసుకోండి. మాటకు ముందు మాట వెనక మా లేకుండా పాపం అతనికి మాట రాదంట. కానీ ప్రభువేమో వీటిని, కానీ మనమేమో వాటిని దాచిపెట్టుకుంటున్నాం. మరొకసారి చెబుతున్నా, పాపం అనేది మనలో దాచి ఉంటే, ఇందాక చెప్పే మనలో ఎంత అయితే ఇన్ఫ్లెక్షన్ ఉంటుందో ఆ ఇన్ఫ్లెక్షన్ ఉన్నంత మట్టుకు మన దేహము ఎప్పుడు కూడా బాధతోనే ఉంటుంది. ఇప్పుడు మన దేహంలో, ఇప్పుడు మనం చదివాం 31లో చదువుతున్నాను, మరొకసారి చూడండి. అక్కడ ఏముంటుంది 31లో? కోపము, క్రోధము, ద్వేషము, అల్లరి, దూషణ, దుష్టత్వమును ఇవి మనలో ఉంచుకుంటే మాట మాటికి దగ్గు, మాట మాటికి జలుబు, మాట మాటికి జ్వరము, ఇవన్నీ మనలో ఉంచుకుంటే నీకు ఒక్క ఆశీర్వాదం కూడా రాదు. ఇవన్నీ మనలో ఉంచుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చున్నా ఆశీర్వాదం అనేది రాదు. కోపము మానేయండి. కొంతమందికి టన్నులు కోపం ఉంది. అమ్మ ఎట్టకట్ట క్షమించండి, పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి అంటే, అమ్మ కొంచెం వాళ్ళ సభలకు రమ్మని చెప్పండి అంటే, పాస్టర్ గారు మీరు రమ్మన్నారు చెప్పమని చెబుతున్నాను కాబట్టి పోతానని ఒక ఆమె అనేది. ఇంకొక ఆమె ఏమో, పాస్టర్ గారు అన్ని ఇళ్ళకి పోతాను కానీ ఆ ఇళ్ళకి నేను బాను. అదేందమ్మా అక్కడ దాకా పోతున్నావు, వాళ్ళ ఇల్లు పక్కనే కదా చెప్పొద్దు అంటే, నీకు తెలియదులే పాస్టర్ గారు, నేను వాళ్ళ ఇళ్ళకి పోను, నేను చెప్పను, మీరు ఎన్నన్నానండి. అదేందమ్మా ఏమి కాదు, నువ్వు ఏదైనా చెప్పు పాస్టర్ గారు, నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పను. ఏముంది వాళ్ళలో చెప్పండి. ఎందుకమ్మా అంత అన్నం అంత మాట ఏదో క్షమించమ్మా అంటే ఇక ఏడిసి అనరాని మాటలు అంది. పాస్టర్ గారు ఎన్ని మాటలు అందో నువ్వు చెప్పు, ఇన్ని మాటలు అన్న తర్వాత ఎవరైనా క్షమిస్తారా అని నన్నే ప్రశ్నించింది. ఇప్పుడు నేనేం చేయాలి? శారదా శాస్త్రి గారు ఏం చేయాలి? క్షమించొద్దమ్మా, వెళ్ళి జుట్టు పుట్టుకొని 2 కొట్టమ్మా అని చెప్పాలి. ఎందుకంటే పాస్టర్ గారిని మధ్యలో తీర్పరగా పెట్టింది కదా. అమ్మ యేసు ప్రభు సైతమే అన్నిని క్షమించి సిలువ వేయండి అన్న వారిని కూడా ఏం చేశాడు ఆయన? తండ్రి వీరేమీ చేస్తున్నారు వీరిని. ఇక్కడ కూర్చున్న మీలో మీ మధ్యలో ఏదైనా మనస్పర్ధలు ఉంటే వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని నన్ను క్షమించక అని చెప్పండి అంటే ఏమంటారు? ఇప్పుడు మేమే బాగానే ఉన్నాం పాస్టర్ గారు, బాగానే ఉన్నాం, పైకి బాగానే ఉన్నాం అంటారు. కానీ ఏదైనా చెప్పండి అంటే మేము వాళ్ళు పలుకోము పాస్టర్ గారు, పక్కనే ఉంటారు. మళ్ళీ మేము పలుకోము పాస్టర్ గారు. సొంత అన్నదమ్ములు కూడా మళ్ళీ ఆడవాళ్ళంటే, స్త్రీలంటే ఆ ఊరు నుంచి వచ్చినాము కాబట్టి వాళ్ళకి ఏదో అనుకోవచ్చు. ఒకే తల్లి రక్తము పంచుకు పుట్టినోళ్ళు కూడా, తమ్ముడు అన్నను పలకరించాడు, అన్న తమ్ముడిని పలకరించాడు. అబ్బాయి మీ ఊడికి చెప్పావా అంటే, ఏమో వాడు నాతో పలకట్లేదన్న 3 రోజుల నుంచి. ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టుకున్న వాళ్ళే క్షమించుకోలేకపోతున్నారు. కాబట్టి సందర్భం వచ్చింది, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా, తోడుకోళ్ళైనా పక్కన ఉన్న వాళ్ళకైనా ఏదైనా వారి మీద కానీ నీ మీద కానీ ద్వేషము కనుక ఉంటే వెళ్ళి క్షమించమని అడగండి. వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి దేవుని వాక్యము నీలో ఉండి ఆ వాక్యమే నిన్ను 100 ఫలింపచేస్తుంది. నీవు ఆశీర్వదించబడాలంటే ఈ పని చేయాలి. నాకు ఆశీర్వాదం వద్దు, ఏమొద్దు. ఒక్కొక్క స్త్రీ చెప్పింది, నేను ఎంత చేశానన్నా, ఎంత పెట్టినన్నా, ఎంత చేసి తిన్నప్పుడే తిని మళ్ళీ అంటనే నాకేం పెట్టామని అంటానన్నా, నేను ఎట్ట క్షమించమని అడుగుతానన్నా. అరే యేసయ్య రోగులను స్వస్థపరిచాడు, అరే యేసయ్య 2 చేపలు ఆశీర్వదించి 5,000 మందికి పంచాడు. మరి ఆ యేసయ్య కూడా సిలువలో వేలాడతా అనాలి తండ్రితో, తండ్రి నేను ఎట్ట క్షమిస్తాను వెళ్ళనే, నేను చేసిన రొట్టెలే తిన్నారు వీళ్ళు, అదుగదుకో వాడిని బాగుపరిచింది నేనే,
వాడు కూడా నన్ను సిలువ వేయమంటున్నాడు. నేను క్షమించనని అన్నాడా యేసయ్య సిలువలో? అన్నాడా? మరి మీరెందుకు అంటున్నారు? మేము ఎప్పుడు అన్నామని అంటారా? చెప్పాలి, అంటున్నారా లేదా? ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే, నిజంగా నువ్వు దీవించబడాలనుకుంటే, దేవుని వాక్యము నీలో సమృద్ధిగా నివసించి నూరంతల ఫలము ఈ రోజు నుంచి నువ్వు ఫలించాలంటే, ఎవరితోనైతే ఎవరి మీద అయితే నీకు ద్వేషం ఉందో వెళ్ళి వారి దగ్గరికి క్షమాపణ కోరు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. మళ్ళీ కొంతమంది ఉన్నారు ఇంకొక రకం బ్యాచ్. కొంతమంది దేవుని ఆత్మ కలిగి క్షమాపణ కోరితే ఏమేం చేసిద్ది? అక్క చెయ్యక్క అటు పట్టుకుంటే క్షమించక్క అంటే క్షమించాలే. ఈ విడి తిరిగిద్ది పాపం. ఏమేమో క్షమించమన్నట్టు ఏమిటి తిరిగిద్ది? మళ్ళీ ఇంటికి పోయి చెప్పిద్ది, క్షమించమని అడిగింది నంగ నా ఇష్టంగాలాగా, అందుకే నేను ఇటు తిరిగానాక. మంచి పని చేసావు, అది తప్పుడుది కాబట్టి నిన్ను క్షమాపణ కోరింది అని అంటది. పనికి మళ్ళీ ఎక్కడున్నావా? అమ్మా ఏదో అయిపోయిందిలే, క్షమాపణ కోరింది, కోపదీపాలు పద్దాకులు ఉండవు. ఏ క్షమించమని అడిగింది కదా, నీకంటే పెద్దదైనా వదిలే, ఆమెతో ప్రేమగా ఉండు, సమాధానంగా ఉండని చెబుతారా? చెప్పరు. వీళ్ళెందుకు చెబుతారు? కాబట్టి ప్రియులారా, అలా చెప్పకపోవడం బట్టే చాలామంది కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉండలేదు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనం ఎప్పుడో దీవించబడవలసిన వారము దీవించబడకుండా ఉంటున్నామంటే మనలో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటాం? మరొకసారి చెబుతా, ఇవన్నీ మనలో ఉన్నంత వరకు, మనలో దేహంలో ఇన్ఫ్లెక్షన్ ఉన్నంత వరకు, ఎలాగైతే మన బాడీకి జ్వరము జలుబు తగ్గదో, ఇవన్నీ తీసేస్తేనే బాడీ బాగుంటుంది. మన హృదయంలో ఉన్న కల్మషము, చెడుతనము, కోపము, దుష్టత్వము, వాటన్నిటిని విసర్జించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనము ఆయనలాగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయనలాగా ఉంటాం. అందుకని వాటిని విసర్జించాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరొక మాట చదువుదాం. ఆయన అంటాడు, మీరు వాటిని విసర్జించమంటాడు. మనము వాటిని విసర్జించినప్పుడు మనము ఆయన చేత దీవించబడతాం. అందుకే 5వ అధ్యాయములోనే, ఈ యొక్క ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి అయ్యా. మీరు జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అది మరొకసారి చదవమ్మా. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. మనం పద్దాకులు అదే ఎత్తి మాట ఇందాక చెప్పే కదా, మాటకు ముందు నీ మాట అయిపోయిన తర్వాత నీ ఇంకో ఆయన నీ అంటాడు. ఇంకో ఆయన పెద్ద సీనియర్ భక్తుడే. మళ్ళీ హల్లెలూయా. దైవజనుడు వచ్చాడు, కూడికి మొదలు పెడుతున్నాము, అందరు రండి అని ప్రకటన చేస్తాడు పెద్ద భక్తుడు. మళ్ళీ ఆయన మాటకు ముందు ఏమొచ్చింది? ఎవరన్నా పిల్లలు వచ్చారు అనుకో, పిల్లలు ఏం చిత్రాడతాడు? నా నోరు మంచిదిగా ఒకరోజు చెప్పా, అబ్బాయి అట్ట అనకూడదు, తప్పు. ఏమో నన్ను పద్దాకలు అట్టే వస్తుంది, అది నా తప్పు అని మా పాస్టర్ గారు కూడా చెప్పలేదే. నువ్వు చెబితే చర్చికి పోవని ఆ పాస్టర్ గారు తప్పు చేసినా కూడా చెప్పడు. నాకు వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒకటే. కానీ కళ్ళెదుట తప్పు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని దేవుని ఆత్మ కలిగిన వాడైతే ఖండిస్తాడు. నేను ఆ వ్యక్తితో చెప్పా, అబ్బాయి నువ్వు నాకంటే సీనియర్ భక్తుడివి, అట్లా చేయకూడదు, అట్లా మాట్లాడకూడదు అంటే, నాకు తెలియదు అన్న ఎన్నాళ్ళు. కొంతమంది అదే అలవాటు. కొంతమంది మనోళ్ళు కూడా 2-3 కనపడతారు అట్టోళ్ళు. అవి మానేయండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరు? దేవుని పిల్లలం. మన నోట సరసోక్తులు, మన నోట అల్లరతో కూడా ఆటపాటలు ఉండకూడదు. ఇప్పుడు ఎవరైనా కొడుకు వరుసలో వస్తే ఆ కొడుకు వరస వాళ్ళను కూడా చతురులుగా మాట్లాడతాడు. ఏందయ్యి ఈ పరిశుద్ధులకు తగినటువంటి మాటలేనా? చెప్పండి, అది పరిశుద్ధులకు తగిన మాటలేనా?
అందుకే ఆయన ఏమంటాడు, మీ నోట అవి రాకూడదు. మరొకసారి చదువుతున్నాను, మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. తగినది అంటావు మళ్ళీ నువ్వు, తగినది కాదు. కాదనేది అంటేనే చెప్పాలి. తగినది కాదు అంటే మధ్యలో ఏమవుతుంది? సాతాను వచ్చి మళ్ళీ మధ్యలో ఏం చేసింది? అక్కడ గ్యాప్ ఇస్తే సాతాను వెంటనే వస్తాడు. శైలి గుర్తుపెట్టుకో, గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి, గ్యాప్ లేని చోట వెంటనే తుపాకి గురిపెట్టి టపాకాన్ని కాల్చేయాలి. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. ఇందుకు మీరు పరిశుద్ధులా పాపులా? పరిశుద్ధులా పాపులమ్మా? బయట వాళ్ళు కాదు అడిగేది, ఇక్కడ ఉన్న వాళ్ళనే. ఏం కాదా? వాళ్ళు ఎవరు అంటారు, వాళ్ళు కాదు వీళ్ళు కాదండి. అబ్బాయి ఏదో కూడా చెప్పండి, అదో ఇదో చిన్నవి చెబితే ఎంత పరిశుద్ధులేనే. పరిశుద్ధులైతే ఈ రోజు నుంచి మీ నోట లోభత్వం అనేది మాట రాకూడదు. మీ నోట జారత్వముతో కూడిన మాట రాకూడదు, అపవిత్రతతో కూడిన మాట రాకూడదు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇవన్నీ కూడా మన నోటి నుండేగా మాట్లాడేది. మళ్ళీ ఇదే నోరు తీసుకొని వచ్చి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. మళ్ళీ అక్కడికి పోయి చెలియో చల్లకో ఎక్కడెక్కడో ఏవేవో చేశానని అక్కడ, మళ్ళీ ఇంకొకసారి పోయి ఇంకొక మాట, నీ ఎక్కడికి పోయిందిరా అని ఇంకొక మాట. ఆదివారం ఏమో శుద్ధి చేసి నేను మాడనా, సోమవారం నుండి శనివారం దాకేమో అపవిత్రతతో కూడినటువంటి మాటలు పాటలు, జాగ్రత్తతో కూడినటువంటి ఆలోచనలు. ఇదే భక్తి? ఇది పరిశుద్ధులకు తగినదేనా? ఇది పరిశుద్ధులకు తగినది కాదు. పరిశుద్ధులు యేసుని పోలి నడుస్తారు. పరిశుద్ధుల ప్రవక్తన సమాజానికి మేలుకరంగా ఉంటుంది. పరిశుద్ధుల ప్రవక్తన ప్రపంచాన్ని మార్చగలుగుతుంది. పరిశుద్ధుల ప్రవక్తన ఒక వ్యక్తి జీవితమును మారు మనసులోనికి నడిపిస్తుంది. పరిశుద్ధుడైనటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా ఉన్నాడు. ఆ ఎలీషాను చూశాడు తన భర్త, తన భార్య అయినటువంటి గనురాలైన షూనేమురాలు. ఏమంటుంది ఆ దైవజనుడు చూసి? ఈయన పెద్ద సెటైర్లు వేస్తాడు ఈ పాస్టర్ గారు, భలే జోకులు వేస్తాడు, భలే నవ్వుతాడు, పాస్టర్ గారు వచ్చాడు అని చెప్పిందా? ఏందమ్మా ఏం చెప్పరు? ఏం చెప్పింది ఆయన గురించి? ఇంకా ఒక దైవజనుడు గుర్చిందా, లేకపోతే వేరే క్వాలిటీస్ ఏం లేవా? మరొక స్త్రీన వాక్యం చదవండి, రాజుల గ్రంథం తీసి చదవండి అమ్మా. నేను చదువుతున్నానులే. 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమెంట భోజనము చేయిచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడు. నాకు పాస్టర్ గారు చెప్పింది దైవజనుడు అని. దైవజనుడు కాదు, దానికంటే ముందుగా డిగ్రీ ఇచ్చాడు దేవుడు అక్కడ. ఏం డిగ్రీ? అది స్తోత్రం కలుగును గాక. మీరు భక్తి కలిగిన పరిశుద్ధులా, భక్తిహీనులా? భక్తిహీనులైన పరిశుద్ధులా? ప్రశ్న. ఈయన భక్తి గల దైవజనుడు అని చెప్పాడు. గనురాలైన షూనేమురాలు యొక్క చెప్పండి భర్త.
మరి నువ్వు భక్తి కలిగిన వ్యక్తి అని నీ భర్త చెబుతాడా? నువ్వు భక్తి కలిగిన వ్యక్తి అయినా నువ్వు తోడుకోని చెప్పిద్దా? మా అమ్మ భక్తి కలిగిందని పిల్లలు చెబుతున్నారా? మా నాన్న భక్తి కలిగిన వాడని పిల్లలు చెబుతున్నారా? ఒక ఇంటికి మధ్య వెళ్తే, అమ్మాయి టీవీ చూడమాకండి, మాకు అత ప్రార్థన చేసుకుని, పాస్టర్ గారు చూడొద్దని అనుకుంటాను. ముందు మా అమ్మ చూసింది, మా అమ్మ తర్వాత నేను చూసా. ఇప్పుడు ఆ పిల్లలు అమ్మను భక్తి కలిగిన అమ్మంటారా లేకపోతే భక్తిహీనురాలైన అమ్మంటారా? చెప్పండి. ఎంతమంది పిల్లలు, ఎంతమంది తల్లులాట చేస్తున్నారో? నీవు భక్తిహీనురాలు అయితే నీ ఇంటిలో దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి? నువ్వు భక్తుడు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే నీ ఇంటిలో ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ అందరూ మారుమనసు బాప్తిజం రక్షణ పొందిన వాళ్ళే, కానీ ఏమి లేదు, భక్తి 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 భక్తి. అదే మన ఊరికి మధ్య ఒక ఆయన అంటున్నాడు, మైసూరు బొండంలో ఎలాగైతే మైసూరు అనేది కనపడదో భక్తి పరులు అని చెప్పుకుంటున్న వాళ్ళ జీవితాల్లో చాలామంది భక్తి కనబడతల్లా. భక్తులే కానీ భక్తి కనబడతల్లా. భక్తులే భక్తి కనబడతల్లా. నిజమైన భక్తి ఏంది? దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని విధవరాలను ఇంట చేర్చుకొని వారిని పరామర్శించి వారిని ప్రభు వైపు నడిపించటమై నిజమైన భక్తి. హల్లెలూయా. అది నిజమైన భక్తి. ఇప్పుడు ఈయన దైవజనుడు అనేటువంటి ప్రవక్త అనేటువంటి ఎలీషా భక్తిపరుడు కాబట్టి ఆ ఇంటిలో ఉన్న కొరత చెప్పాలి, ఆ ఇంటిలో ఉన్న కొరత తీర్చాడు. నేనంటాను, వినండి సీరియస్గా తల్లిదండ్రులు, నువ్వు నిజంగా భక్తి కలిగిన తల్లిదండ్రులు అయితే నీ ఇంటిలో కొరతలన్నీ కూడా ప్రభు తీరుస్తాడు. నువ్వు నిజంగా పరిశుద్ధురాలైన భక్తి పరువులు అయితే కొరతలన్నీ తీరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ ఇంట్లో కూర్చొని చెప్పుకుంటారు, మా తమ్ముడు చాలా భక్తిపరుడు, భక్తి కలిగిన వాడు, నా తమ్ముడు ఏ స్థలంలో నిలబడి ప్రార్థన చేసినా ఆ స్థలంలో నా దేవుడు కార్యాలు జరిగిస్తాడని నీ అన్నలు నీ గురించి చెప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. కానీ మన అన్నలు ఎదుట మన భక్తి ఏదో అక్కడ తెలిసిపోతుంది, తమ్ముడు ఎదుట అన్న భక్తి జరిసిపోతుంది. అతడు భక్తి కలిగిన దైవజనుడు. ఈ బెతస్తా ప్రార్థన మందిరములో ఉన్న వారందరూ కూడా ఎలాంటి వాళ్ళో తెలుసా? భక్తి కలిగినటువంటి విశ్వాసులుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. భక్తిహీనత కలిగే విశ్వాసులు కావాల్సింది. భక్తి కలిగిన విశ్వాసులుగా ఉండు. నీ దైవజనుడైన నేను కూడా భక్తిహీనత లేని దైవజనుడుగా నేను ఉండను. మాట ఇస్తున్నా. ఒకవేళ భక్తిహీనత వస్తే దైవజనుడు నాకు శాల్యమని చెప్పాడు, మీకు కూడా చెప్పాడు ఒకరోజు. సాక్ష్యము చెదిరిపోయే కంటే, సాక్ష్యము పాడైపోయే కంటే ముందుగా నా ప్రాణాన్ని తీసుకో అయ్యా. అందుకే ఆయన పాట కూడా రాశాడు, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితము. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. అంకితం నీకంకితం నేటి నుండి నా జీవితం. అంకితం నీకంకితం నేటి
నేటి నుండి నా జీవితము. హల్లెలూయా. ఆ దైవజనుడు ఆ రోజు మన దగ్గరికి రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు చెప్పాడు, మీరంతా యవనస్తులు, యవన కాలంలో దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. రాయపా, భక్తి జీవితంలో ఎక్కడ కూడా రాజీ పడద్దో, పాపము పడిపోవద్దో. ఒకవేళ పాపములు పడిపోయే కంటే ముందున్న సాక్ష్యాన్ని చెడిపోయిన వాడు అనిపించుకునే దానికంటే మంచివాడు పాపములు పడకుండా చనిపోయాడు, ఆ సాక్ష్యం అనేది సంపాదించండి. అంతేగాని బ్రతికి మంచితనం కలిగి ఉండి చివరిలో నువ్వు చెడుతనం చేసి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. వద్దు. బ్రతికిన 4 దినాలైన ప్రభు కొరకు పరిశుద్ధత కలిగి బ్రతుకుదాం. చెడు చేసి చెడ్డవాడని అనిపించుకోవద్దు. మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగానే బ్రతుకుతాం. ఆకలితో అలమటించైనా సరే పరిశుద్ధంగానే బ్రతుకుతాం. అపవిత్రతతో మనము బ్రతకొద్దు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రభు కోసం బ్రతుకుతాం. ఆకలి తప్పుతో అలమటించినా సరే పరిశుద్ధంగానే బ్రతుకుతాం. లోకం వెలివేసినా సరే పరిశుద్ధంగానే బ్రతుకుతాం. నిందలు వచ్చినా సరే, కొంతమంది వచ్చిన నిందలు వచ్చినాయి కదా పాపం చేద్దాం అంటారు. కొంతమంది అదొక అతి తెలివితాడు, అనకపోయినా చేయకపోయినా చేశారని అంటున్నారు. అందుకని ఏం చేస్తావు? ఓరిని తనికి మన ఆలోచన పాడుగాను. అదేం ఆలోచన? నిందలు వస్తాయి. నిందలు వచ్చినాయి అని చేయకూడదు అనుకొని నిన్ను నిందించిన వారే నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్న దానిని బట్టి రేపటి దినాన నిన్ను హెచ్చిస్తాడో. హల్లెలూయా. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినము చేనులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినము చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. కాబట్టి ప్రియులారా, వాళ్ళన్నారు వీళ్ళన్నారని వాళ్ళన్న మాటలు మనం నిజం చేయకూడదు. వాళ్ళు ఎవరైతే నేరం వేశారో ఆ నేరం వేసిన వాళ్ళే మన దగ్గరికి వచ్చి అమ్మ తప్పు అయిందమ్మా, క్షమించమ్మా పలకాలి. అందుకని మనం పరిశుద్ధత కలిగి, మనం పరిశుద్ధుడైనటువంటి దేవుని పిల్లలం, పరిశుద్ధత కలిగి మనము నడుచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దుష్టత్వమును చెడుతనమును విసర్జించాలి. రెండోది మనం ఎక్కడ చూసాము? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనములో ఏం రాయబడుతుంది? కోపము, ద్వేషము, చదవండమ్మా. ద్వేషము, కోపము, క్రోధము, దూషణ, అది విసర్జించండి. ఇవి కనుక విసర్జించకుండా మీరు పోతే మళ్ళా కడుపులు నొప్పి వచ్చింది. కొబ్బరి తింటే కడుపులు నొప్పి నాకేం చేసిద్ది? కొబ్బరికాయ దొరికింది, ఆవేశంగా కసా నవ్వులేవు. ఇప్పుడు గ్యాస్ వచ్చింది, పొట్ట ఉబ్బరంగా ఉంది. ఇంకా తింటే ఏమైద్దమ్మా? పొట్ట ఉబ్బరంగా ఉంటే ఏమొచ్చింది? అది అనుభవించిన వాళ్ళు అందరూ తెలిసిద్ది. ఇప్పుడు కడుపు నొప్పి తగ్గాలంటే రెండోసారి కొబ్బరి నేను తింటానంటే మన భాషలో చదివే బుద్ధి లేనాడా, నీకు నోరుగాయవు పో, ఇక నేను ట్యాబ్లెట్లు తేను, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళను. కాబట్టి అది తింటే ప్రమాదం, కాబట్టి తినకుండా ఉన్నట్టే ఉత్తమమైన పని. తింటే నేను పాస్టమ్మ గారికి బేసిక్ ఒకటే చెబుతా,
తినకూడని తినమాకండి, తిని నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంట. వీళ్ళకేమో బాగా పచ్చళ్ళు తినాలని కోరిక. వీళ్ళు పక్కన వాళ్ళు భలే మీలు, అక్క ఈ పచ్చడి నిన్నే తెచ్చాం మమ్మల్ని ఇంటికాడ, ఏదమ్మా కొద్దిగా చూద్దాం అంటారు. ఏదో లేనప్పుడు తినాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఉన్నా కూడా తింటారు. తిన్న తర్వాత కాస్త మంటగా ఉందే, నాకు ఇప్పుడు తగ్గింది కదా, కాస్త కొద్దిగా నువ్వు కూలింగ్ నీళ్ళు తాగమను, అబ్బో నేనంటాను తాగటం ఎలా, దగ్గటం ఎలా? నువ్వు చెడుతనము చేయుట ఎలా, దరిద్రుడిగా ఉండటం ఎలా? ఎలా చెప్పండి? చెడుతనము చేయుట ఎలా, దరిద్రముగా ఉండటం ఎలా? క్రోధము, అసూయ, కోపము ధరించుకోవటం ఎలా? దేహమంతా కూడా, ఇల్లంతా కూడా రోగాలు మయమవటం ఎలా? వాటిని విడిచిపెట్టి దేవుని వాక్యమును ప్రకటించుకోవటం, దేవుని వాక్యమును కలిగి ఉంచటం మేలా, మేలు కాదా? మేలనేది చేయుచున్నారా? చెప్పండి. నేను అదే చెప్తా వీళ్ళకి, చెయ్యొద్దమ్మా, తినకూడదమ్మా, తింటే డబ్బులు కూడా లేవు మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానికి, కాబట్టి తినొద్దు. అప్పుడప్పుడు అంట తినాలని ఉంది కానీ నువ్వు తినొద్దన్నావుగా, దాని ఎంక చూస్తున్నానంట. పాపం తినొద్దని చెప్పాం కదా, దాని ఎంక చూసి గడుపు మింగు వద్దులే అనుకుంటున్నారు. ఎందుకు? ఈయన దగ్గరికి కూడా డబ్బులు లేవు, మరి డాక్టర్ దగ్గరికి కొడుకు తీసుకెళ్ళాడు. నేను ఆల్రెడీ ఈమెకి ఎప్పుడు వార్నింగ్ ఇచ్చా, ఆమెకి ఇద్దరికి చెప్పా, మీరు మాటకి తినకూడని తిని బెస్సీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను డబ్బులు అన్నట్టుది. అర్థమైందా? కాబట్టి తినకూడని తింటే చెప్పండి, సిగరెట్ తాగేవాడు రాస్తారు, తాగకూడదు, తాగితే క్యాన్సర్ వచ్చిద్దని. వాడు తాగుతున్నాడు, తాగిన వాళ్ళు నిజంగా క్యాన్సర్ వచ్చే పోయారు. తినకూడని మనం తినకూడదు, చేయకూడని వాటిని మనం చేస్తే నీ అందరికి నీవే అపాయం కోరి తెచ్చుకుంటావు. కాబట్టి వాటిని విసర్జించాలి. ఇంతకు విసర్జిద్దామా? నా ఇష్టం, నేను దాచిపెట్టుకుంటాను, నువ్వు చెప్పేది ఏందని అన్నామా? పచ్చడి నా ఇంట్లో ఉంది, నా పచ్చడి నేను తింటాను, నువ్వు జనాలకు చెప్పేది ఏంది అని అంటే చేసేది ఏం లేదు. లేదు, నేను వీటిని విసర్జిస్తాను, నేను వీటిని విడిచిపెడతాను అని నువ్వు వాటిని విడిచిపెడితే దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త ఒక మాట చదివి ప్రాంతంలోకి వెళదాం. 13వ అధ్యాయము. ప్రభు ఇక్కడ చక్కని ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో విత్తువాని ఉపమానం గురించి ప్రభువు చెప్పాడు. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండక దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన పడిన విత్తినవాడు వీడే. సమయం లేదు. 3 నుంచి 9వ వచనం వరకు ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. జాగ్రత్తగా వినండి. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడేను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడేను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నీళ్ళలో పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్ని విత్తనాలు జల్లింది వ్యవసాయదారుడే కదమ్మా. చెప్పండి. ఏడు కూర్చున్న మీ అందరితో మాట్లాడుతుంది దేవుడు ఒక్కడేనా, లేకపోతే రకరకాల దేవుడు నుండి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నాడా? చెప్పాలి. దేవుడు ఒక్కడే, వాక్యం ఒక్కటే. ఆ వాక్యమైన దేవుడే అందరితో మాట్లాడుతున్నాడు. కానీ ఒక నేలలో పడినటువంటి వారే ఫలించారు. ఒక నేలలో పడిన
ఆ విత్తనమే ఫలించింది. మిగతా నేలలో పడిన విత్తనాలు, వాక్యమైన విత్తనాలు ఎందుకు ఫలించలేదు అని అంటే మీకు తెలుసు. కొన్ని త్రోవ పక్క, మరికొన్ని ముళ్ళ పక్క, ముళ్ళలో మరికొన్ని రాతి నేల. అంటే ఏమిటిది? మీరు అనుకుంటారు, నాలో అన్నీ తీసేసాను పాస్టర్ గారు, ఒక్క కోపం ఉందని మరొకళ్ళు అంటారు. మరొకళ్ళు ఏమంటారంటే నేను అన్నీ మానేశాను కానీ ఒక సీరియల్ చూస్తానని మరొకళ్ళు అంటారు. మరొకళ్ళు ఏమంటారంటే మరి అన్నీ నేను మానేశాను కానీ నాకు అప్పుడప్పుడు బూతు మాటలు వస్తాయి అని అంటారు. ఇప్పుడు 4 రకాలు చూసాం, కానీ 4 రకాల్లో ఒక రకమే ఫలించింది. ఆ ఒక రకం ఏంటి? సారవంతమైనటువంటి నేల. ఆ ఒక్క రకము ఎవరంటే విసర్జించవలసిన వాటిని విసర్జిస్తే నీవు సారవంతమైన నేల. స్తోత్రం కలుగును గాక. ఆ సారవంతమైన నేలగా నువ్వు మార్చబడినప్పుడు ప్రతి ఉపవాస కోడికలో, ప్రతి నియామక కోడికలో, ప్రతి పునరుత్థాన దినములో దైవజనుడు నోట నుండి వచ్చే మాట నీ హృదయం ముందు నిలిచి 100 60 నిన్ను ఫలింపచేస్తుంది. హల్లెలూయా. నీవు ఆ మాట వినకుండా, కొంతమంది వాక్యం వింటారు కానీ హృదయాలు ఎలాగుంటాయి? చెడుతనముతో నిండి ఉంటాయి. వాళ్ళు మాటలు విన్నట్టుగానే ఉంటారు. చాలామంది చక్కగా వింటున్నారు వాక్యం, కానీ ఏమి లాభం? ఇప్పుడు కనపడతారు, మళ్ళీ వచ్చే ఆదివారం కనపడతారు, హాయ్ పాస్టర్ గారు బాగున్నావా అని. వీళ్ళు ఫలిస్తారా? మీరు చెప్పండి. ఈ ఆదివారం వచ్చి మరుసటి ఆదివారం వచ్చే వాళ్ళు ఫలిస్తారా? వీళ్ళు ఏ నేల వాళ్ళు అనుకోవచ్చు మనం. పాస్టర్ గారు చెప్పింది రాతి నేలని. ఇంకొకళ్ళు ఉంటారు, అన్ని కూడికలకు వస్తారు కానీ పాపాన్ని విడిచిపెట్టరు. ఇదే నేల, త్రోవ పక్కన పడిన నేల. ఇంకొకళ్ళు ఉన్నారు, వస్తారు, వాక్యం వింటారు, అన్ని కూడికలకు వస్తారు కానీ దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని చిత్త ప్రకారంగా నడవరు. వీళ్ళే నేల, ముళ్ళ పొదలు పడిన నేల. ఈ 3 నేలలో పడినవి ఫలించాయా, లేకపోతే సారవంతమైన నేలలో పడేవి ఫలించాయా? సారవంతమైన నేల ఏంది? ప్రతి నియమకు కూడికలో వస్తారు, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని ఆత్మచిత్త ప్రకారంగా నడుచుకుంటారు. హల్లెలూయా. దేవుని కోసం చేయవలసింది చేస్తారు. దేవుని కోసం వీళ్ళు సారవంతమైన నేల కలిగిన వారు ఖచ్చితంగా చెప్పండి ఏమవుతారు? ఫలిస్తారు. మరి మీరు ఎలా ఉన్నారు? ఫలించేవారుగా ఉన్నారా? ఆలోచించండి. అందుకే వారి గురించి ప్రభువు కింద నేను చదువుతున్నాను 18వ వచనము నుండి, విత్తువాడు ఉపమానము గురించి వినుడి. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవు. పాస్టర్ గారు బాగా చెప్పాడు, షాలిమరాజు గారు బాగా చెప్పారు, అబ్బు మొన్న వచ్చిన ఏసాన్ గారు భలే చెప్పాడు అమ్మాయి, మ్యాథ్యూస్ గారు భలే చెప్పాడు అమ్మాయి, వాళ్ళు భలే చెప్పారు, వీళ్ళు భలే చెప్పారు అని చెప్పుకుంటాము. కానీ విన్న వాక్యమును బయటికి వెళ్ళిన తర్వాత దుష్టుడు ఎత్తుకొని వెళుతున్నాడు. ఎందుకు దుష్టుడు ఎత్తుకొని వెళుతున్నాడు అని అంటే వాడిలో ఏమన్నాయంట, అక్కడ రాయి పడుతుంది. వాని హృదయంలో విత్తబడిన దాన్ని త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో అంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడు. అంటే వీళ్ళెవరు? రక్షణ మారు మనుషులు లేనివారు. వీళ్ళు మందిరానికి వస్తారు కానీ వాక్యాన్ని అంగీకరించు. అమ్మాయి మరి దేవుని రాకడ సమీపంగా ఉంది, బాప్తిజం పొందండి, రక్షించబడండి అండి. చూద్దాంలే పాస్టర్ గారు, ఇప్పుడే ఉంది పాస్టర్ గారు, ఇంకా చాలా టైం ఉందిగా పాస్టర్ గారు అని అంటారు.
ఇంకొక మూడవది చూస్తే ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు ఉమ్. వాక్యం వినువాడే గాని ఉమ్, ఐహిక విచారమును ఉమ్. ధనమోసమును ఉమ్. ఆ వాక్యమును అణిచివేయును అది కనుక ముళ్ళ పొదలో విత్తబడిన వాక్యము వినువాడే కానీ ఐకిక విచారములు ధనమోసము ఆ వాక్యమును అణిచివేయును అణిచివేయును. కనుక వాడు నిష్ఫలుడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఈ బ్యాచ్ ఉన్నారు. ఏ బ్యాచ్? లాస్ట్లో చదివావు కదా, ఎలాంటి ఇళ్ళు ముళ్ళ పొదలో. రక్షించబడిన వారు ఎక్కువ ఉన్నారు కానీ ముళ్ళ తుప్పలు ఉన్నాయి మన హృదయంలో. ఏమున్నాయి? ముళ్ళ తుప్పలు ఉన్నాయి. ఆ ముళ్ళ తుప్పలతో పాటు దేవుని వాక్యం కూడా ఉంది. అయితే ఇప్పుడు మీకు తెలుసు, అంత పొలం పనులు చేసేవాళ్ళే. మనం విత్తిన పత్తి విత్తనం అంతే ఉంటుంది. పక్కనున్న కలుపు, లింగి మిరియాల చెట్లు, ఇంకా ఆ పిచ్చి చెట్లు పేర్లు ఉంటాయిగా, అవన్నీ కూడా పెరిగి ఈ మొక్కను ఏం చేస్తుంది? అసలు ఈ మొక్క కనబడదు. వేసిన పత్తి విత్తనం కనబడదు. ఎప్పుడైతే కలుపు తీసేవాళ్ళు వెళ్ళి కలుపు తీస్తే అప్పుడు నువ్వు నాటిన విత్తనం కనబడేది. కలుపు తీశారు కదా, తీసారా తీయలేదా? తీసినప్పుడు కనబడిందా కనబడలేదా? ఏంటది? వాక్యం, విత్తనం, పత్తి విత్తనం. ఇప్పుడు నీ హృదయంలో ఆ కలుపు తీసేయి. నీ హృదయంలో ఏ కలుపు ఉంది? ఇందాక మనం చదివాం ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఏముంది? ఏ మొక్కలు ఉన్నాయి అమ్మా? జారత్వం అనే విత్తనం, జారత్వం అనే కలుపు మొక్క. ఓరే నాయన, చదువు శైలు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును. ఒకసారి కళ్ళందరూ కళ్ళటు పెట్టి ఆ కిటికీలు కూడా చూడండి ఎన్ని మొక్కలు కనబడుతున్నాయో. ఆ 7 సెంట్ల స్థలంలో ఎన్ని మొక్కలు కనబడుతున్నాయో. ఇప్పుడు మీ హృదయంలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి అక్కడ? ద్వేషము, కోపము, అసూయ, క్రోధము, ఇంకా జారత్వం. ఇంచుమించు 5-6 కనబడుతున్నాయి. కనబడుతున్నాయి. ఈ 5-6 నువ్వు అంతే ఉంచుకుంటే నేనైనా మీరైనా అక్కడి నుంచి ఇక్కడికి నడవటం కష్టమా? కష్టం కదా, కష్టం. అవి తీసేయండి అమ్మా అంటే కొంతమంది పిల్లలు మన పని చేశారు పాపం. తీసేస్తే మనకు నేల ఎక్కడ ఉందో కనబడింది. ఇప్పుడు అదే రీతిగా నీలో దేవుడు వాక్యం విత్తబడింది కాబట్టి విత్తబడిన వాక్యము కనబడాలంటే వీటిని తీసేయాలి. కలుపుని ఎలాగైతే తీసేసినప్పుడు నువ్వు నాటిన పత్తి విత్తనం కనబడుతుందో, మొలకెత్తిన విత్తనం కనబడుతుందో, నీ హృదయంలో దేవుని వాక్యము కనబడి ఆ దేవుని వాక్యము నీ యందు నిలిచి 30 60 100 ఫలించాలంటే వీటిని తప్పకుండా పీకి బయట పారేయాలి. బయట పారేస్తావో లేకపోతే అంతే ఉంచుకుంటావో నాకైతే తెలియదు. ప్రభువుకు కావలసింది ఎవడంటే ఆయన మాటలు విని ఆయన యందు నిలిచి ఫలించేవారే ప్రభువు కావాలి. హల్లెలూయా. ప్రభువుకు కావలసిన వాళ్ళే, ఫలించేవాళ్ళు ఆయనకు కావాలి. ఫలము ఇవ్వకుండా ముళ్ళ తుప్పలో పడేవాళ్ళు, రాతి నేలను పడిన వాక్యం, రాతి నేల పడినటువంటి విత్తనాలుగా ఉండేవాళ్ళు ఆయనకు అవసరం లేదు. నేను ఖచ్చితంగా చెబుతున్నా. ఆయన వాటిని చల్లాడు, బాధపడ్డాడు అయ్యో అని. ఎవరిని బట్టి సంతోషించాడు? కొన్నైనా సారవంతమైన నేలలో పడి ఫలించాయి అని. సారవంతమైన నేలలో పడిన విత్తనాలు బట్టి ఫలించిన రీతిగా ఇక్కడ నీవు కూడా నీ హృదయము యథార్థంగా పరిశుద్ధంగా ఉంచుకొని దేవుని వాక్యములో నీవు నింపబడి ఫలించినప్పుడే నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా. మరి ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? విసర్జిద్దామా? కోపాన్ని విసర్జిద్దామా? దుష్టత్వమును విసర్జిద్దామా? చెడుతనమును విసర్జిద్దామా? పలకరేమండి. అన్నిటికీ అన్నీ ఉన్నాయా? కొన్ని ఉన్నాయా? కొన్ని పొలాలు అన్నీ ఉంటాయి. అమ్మా ఏందమ్మా ఎంత తీస్తున్నారండి? ఏంది పాస్టర్ గారు మా చేలో పుట్టనటువంటి ఆకు కూడా లేదు. వయ్యారమాకు కూడా ఉందన్నారు. తెలుసు అబ్బాయి? వయ్యారమాకు అంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఉందా మన దగ్గర?
ఉందా? ముదుగు తెలుసు, వ్యవసాయదారుడు కాబట్టి. అవన్నీ పీకేస్తే పురుగు రాదు. మనం నాటిన మొక్క బలం కలిగి ఉంటుంది. నువ్వు పీకకపోతే నువ్వు నాటిన మొక్క అంతే ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని అణిచివేస్తాయి. మరి దేవుని, నీలో ఉన్న దేవుని వాక్యాన్ని అణిచివేసుకుంటావా? లేకపోతే దేవుని వాక్యం ఎదగకుండా నూరంతలుగా ఫలించకుండా ఉండడానికి ఏ వయ్యారు బాము చెట్టులో ఏ గరిక, ఏ పిచ్చి గడ్డి, ఏ చింపిరి గడ్డి, ఇంకా ఏ పిచ్చి మొక్కలు ఉన్నాయో వాటిని ఉంచుతావా? ఉంచితే ఉంచుకోండి, నాకేం పర్వాలా. ఉంచితే ఉంచుకోండి. కొంతమంది కావాలి అవి లేకపోతే కష్టం. లేదండి అవి నాకు ఏం అవసరం లేదు. నాలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఆ నిలిచిన దేవుని వాక్యమే నాలో నూరంతలుగా ఫలం ఇస్తుంది. హల్లెలూయా. మరి ఫలం ఇవ్వాలనుకుంటే వాటిని ఖచ్చితంగా తీసేయాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. వెత్తబడిన వాక్యాన్ని బట్టి మరొక్కసారి నీవు పరిశీలన చేసుకో. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీలో జారత్వం అనేది తీసేయి, నీలో కోపం అనేది తీసేయి, నీలో క్రోధం అనేది తీసేయి. నువ్వు తీసివేయకపోతే అది నిన్ను ఎదగనియదు. మరొక్కసారి చెబుతున్నా, అవి తీసివేయి. మరొక్కసారి చెబుతున్నా, నీ హృదయములో లేకపోతే మన దేహంలో ఇన్ఫ్లెక్షన్ పెరిగితే మన దేహానికి ఎలాగైతే జ్వరము వస్తుందో అదే రీతిగా నీలో పాపం ఉంచుకుంటే నీవు పరిశుద్ధుడువు కాలేవు. నీలో పాపం ఉంచుకుంటే నీవు బలవంతుడువు కాలేవు. నీలో పాపం ఉంచుకుంటే ఆశీర్వాదం పొందుకోలేవు. పాపాన్ని విడిచిపెట్టు, ఆశీర్వాదం పొందుకో. నన్ను దేవుడు నూరంతలుగా ఫలింప చేయాలని కోరుకుంటున్నాడు. నేను నూరంతలుగా ఫలించినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు వినుటకు మట్టుకు విందురు కానీ నా మాటలు గ్రహింపరని అంటున్నారు. ఇక్కడ కూర్చున్న నీవు దేవుని మాటలు వినుట మట్టుకే వింటున్నావు కానీ గ్రహించకుండా ఉన్నావా? అయ్యో, నీవు గ్రహించకుండా ఉంటే రేపటి దినమాన అపాయము నీ యొద్దకు రాబోతుంది. అయ్యో, నువ్వు గ్రహించకుండా ఉండి ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా, వాటిని విసర్జించకుండా, కోపము, క్రోధము, అసూయ, జారత్వము, లోభత్వము, చెడుతనము వాటిని విసర్జించకుండా నీ ఉంటే రేపటి దినము ఇవన్నీ కూడా నీకు హాని కలుగు చేస్తాయి. ఆ రేపటి దినాన అయ్యో నేను నశించిపోతున్నానని నువ్వు ఎంత ఏడ్చినా ఎవరు కూడా నిన్ను విడిచి ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు. అందుకే ఆ పరిస్థితి రాకమునిపే విసర్జించు. నీ కడుపులో నీ గడ్డ కంటే ప్రమాదకరమైనది పాపము. ఆ గడ్డను తీసివేస్తే నువ్వు క్షేమంగా ఉంటావు. అదే రీతిగా పాపాన్ని నువ్వు విసర్జిస్తే ఆరోగ్యంగా ఉంటావు, ఆశీర్వదించబడతావు. ఏది కావాలి? ఆశీర్వదించబడడం కావాలా? లేకపోతే దేవుని మాట వినకుండా అదిగో బీడు బారినటువంటి పొలములాగా ఉంటావా? బీడు బారుమును పొలములాగా నన్ను ఉండనియొద్దయ్యా. సారవంతమైన నేలగా నన్ను చేయి. దినదినము నీవు నాలో విత్తుతున్న వాక్యమైన విత్తనము నాలో నిలిచి ఫలించాలి యేసయ్యా. నన్ను ఫలింపచేయి యేసయ్యా అని నోరు ధరించి ప్రార్థన చేయి. నన్ను ఫలింపచేయి అయ్యా. నూరంతల ఫలము ఫలించేవారుగా నన్ను నిలబెట్టు. చెయ్యి, నోరు ధరించి ప్రార్థన చెయ్యి. అవును, నన్ను ఫలింప చెయ్యాలని నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో రక్తమును కార్చాడు. ఆయన అవమానపరచబడ్డాడు. నేనైతే ప్రజలను క్షమించలేకపోతున్నావు, కానీ యేసయ్య సిలువలో వ్రేలాడుతూ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని అడిగాడు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న నీవు, పరిశుద్ధులమని చెప్పుకుంటున్న నీవు క్షమిస్తున్నావా? నీ తోడు కాలను క్షమిస్తున్నావా? నీ ఇంటి పక్క ఉన్నటువంటి నీ చెల్లెలను క్షమిస్తున్నావా? క్షమించకుండా ఎంతకాలము ఉంటావు సహోదరుడా? ఇప్పుడైనా సహోదరులారా, ఎవరి మీదైనా మీకు ద్వేషం ఉంటే వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు తమ్ముడు,
నీ మీద నేను కోపడి అన్యాయంగా మాట్లాడాను, నిన్ను దుఃఖపెట్టాను, నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించుమని అడగండి. నువ్వు ఎప్పుడైతే ఇతరుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు. నోరు తెరిచి అడుగుదాం, ప్రభువా దేవా, నాలో ఉన్న చెడుతనమును దుష్టత్వమును విసర్జిస్తున్నాను. ఇంకెన్నడూ కూడా నాలో దుష్టత్వం చెడుతనం అనేది నాలో రానియద్దయ్యా. నాలో నిలిచినది నీ వాక్యము శక్తి కలిగినదయ్యా. నీ వాక్యము చేత నన్ను బలపరచయ్యా. నీ వాక్యము చేత నన్ను శక్తితో నింపయ్యా. నీ వాక్యము చేత నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టు. నీ వాక్యము శక్తి కలిగినది, నీ వాక్యము బలమైనది, నీ వాక్యము రెండంచెల వాడగలిగిన ఖడ్గమైనదయ్యా. దేవా, నీ వాక్యముతో నన్ను బలపరచయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు, శక్తితో నింపు, శక్తితో నింపు. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండద్దు, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నిన్ను నన్ను బలపరచడానికి, శక్తితో నింపడానికి బలవంతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు బలహీనుడుగా మారిపోయాడు. నిన్ను నన్ను బలపరచడానికి, నీలో నాలో ఉన్నటువంటి చెడుతనాన్ని విసర్జింప చెయ్యటానికి, నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, నీవు నేను పాపముల చేత పట్టబడినప్పుడు నీ కొరకు నా కొరకు, నీవు నేను చేసిన నేరాన్ని బట్టి నీ కొరకు నా కొరకు నేరస్తుడుగా నిలబడ్డాడు. నీ కొరకు నా కొరకు దోషిగా నిలబడ్డాడు. నీ కొరకు నా కొరకు నీవు నేను చేసినటువంటి ఆ దోషములన్నిటిని బట్టి దోషిగా నిలబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అక్కడికి పిలాతు అడుగుతున్నాడు, నువ్వు నేరము చేయలేదని ఒక్క మాట చెప్పు, నేను నిన్ను క్షమించి విడుదల చేస్తాననంటే నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా దోషములు క్షమించి నీలో నాలో తన వాక్యముని నిలిపి నిన్ను నన్ను ఫలింప చేయాలని. ఇంకా నీలో చెడుతనాన్ని ఉంచుకుంటావా, విడిచిపెడతావా? నిన్ను నన్ను ఫలింప చేయాలని, నూరంతల ఆశీర్వాదము నీకు నాకు ఇవ్వాలని, నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో శాపగ్రస్తుడిగా మారిపోయాడు. గలతీయులకు రాసిన పత్రికలు చూస్తున్నాం. అబ్రహాము పొందుకున్న ప్రతి విధమైన ఆశీర్వాదాలు పొందుకొనడానికి ఏ శాపం ఎరిగినటువంటి ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అయ్యా తమ్ముడు, సహోదరుడా, రక్షించబడ్డావు కానీ నీలో ఆశీర్వాదము లేదు. రక్షించబడ్డావు కానీ ఫలించుకుంటుంటున్నావు. రక్షించబడ్డావు, భక్తి కలిగిన తండ్రిగా ఉన్నావా? నీ కొడుకులు నీ కూతుళ్ళు నిన్ను భక్తి కలిగిన తండ్రిగా చూస్తున్నాడా? అమ్మా, నీ పిల్లలు నిన్ను భక్తి కలిగిన తల్లిగా చూస్తున్నారా? ప్రభా, భక్తి కలిగినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డలుగా నన్ను నిలబెట్టయ్యా. భక్తిహీనురాలుగా నన్ను ఉండనియ్యొద్దయ్యా. నా హృదయమును సారవంతమైన నేలగా మార్చయ్యా. ప్రభా, నా హృదయం అనే నేల గచ్చపొదలు ముళ్ళ తుప్పలు. ప్రభా, నా హృదయము బీడు భూమిగా మారిపోయింది నాయనా. బీడు భూమిగా మారిపోయిన నా హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చాయా. మూడు మారిపోయిన నా జీవితాన్ని సారవంతమైన నేలగా మార్చాయా. నా హృదయం అనే నేలలో పంట లేదు ప్రభువా. ఈ 2025వ సంవత్సరము 7వ మాసము ఈ మొదటి పునరుత్థాన దినము నుండైనా నా హృదయంలో 100 పంట పండునట్లుగా చేయి ప్రభువా. ఈ నోరు తెరిచి ప్రార్థన చేయి. మూడు వారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు ప్రభువా.
నా జీవితాన్ని చిగురింపజేసేవాడువు నీవే. నా జీవితాన్ని చిగురింపజేయడానికే నన్ను తీసుకొని వచ్చావయ్యా. నా జీవితాన్ని చిగురింపజేయడానికి తీసుకొని వచ్చావు ప్రభువా. నువ్వు నాటిన వాక్యము నాలో ఎదగకుండా అంతే ఉంటుంది ప్రభువా. నేను నీ యందు నిలిచి ఫలించకుండా ఉండడానికి ఏవి నాలో ఉన్నాయో అవి నాలో నుండి తీసివేయి. చెయ్యి నోరు తెరిచి అడుగు. నాలో ఉన్న నీకు ఇష్టం లేని వాటన్నిటిని కూడా తీసివేసి నా యందు నిలిచి నన్ను ఫలింపచేయి. యోహాను సువార్తలు మీరన్నారు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించునన్నావు కదా. నీ యందు నిలిచి ఉన్నావు, మమ్మల్ని ఫలింపచేయి ప్రభువా. ఫలము ఇవ్వని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందంటున్నా. నరకబడి అగ్నిలో వేయబడేవారుగా మమ్మల్ని ఉండనియ్యొద్దయ్యా. నీ యందు నిలిచి ఫలించేవారుగా మమ్మల్ని నిలబెట్టండి. నీ యందు నిలిచి ఫలించేవారుగా మమ్మల్ని నిలబెట్టండి. నిజమైన ఆయన ముళ్ళ తప్పును మేము ఉంచుకుంటే రేపటి దినాన అగ్నిగుండంలో వేయబడతాం. ఆ స్థితిలో మమ్మల్ని ఉండనియ్యొద్దయ్యా. చెయ్యి నోరు తెరిచి ప్రార్థన చెయ్యి. ప్రభువుని అడుగు. వాటిని విసర్జిస్తున్నాను అయ్యా, ఇంకా ఏ చెడుతనమును చెయ్యను, నాలో నీ ఉండు, నన్ను ఫలింప చెయ్యని ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. సహోదరుడా, ప్రార్థన చేస్తున్నావా? నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవాని పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాతోను మాట్లాడావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఎక్కడ కూడా నైనా మాలో రాత్రి నీళ్ళ పడి నిత్తినము, ముళ్ళ తుప్పల్లో గచ్చ పొదల్లో పడి నిత్తనములే మమ్మల్ని ఉండనివ్వకనైనా మంచి నెలలో పడి నిత్తనం ఫలించినట్లుగా దేవా మా హృదయములో ఫలింప చేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు అయ్యా. అవి ఫలించాలంటే మాలో ఉన్న కోపాన్ని తీసివేయండి, మాలో ఉన్న ద్వేషాన్ని తీసివేయండి, మాలో ఉన్న అసూయని తొలగించమని నీ పాదాలు బట్టి అడుగుతున్నాము నాయన. అయా, ఈ ప్రత్యేకమైన నాయన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. దేవా, ఈ సమయంలోనికి వచ్చిన మేము మా హృదయంలోనైనా ఏ యొక్క చెడు మమ్మలను ఎంటాడుతుందో ప్రభువా, దేనిని మేము జయించలేకపోతున్నామో తండ్రి, దానిని జయించినట్లుగా నీ కృప మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రాలు దేవా. నా శక్తి చాలట్లేదయ్యా అయ్యా, నా బలము చాలటలేదయ్యా, నేను జయించుకోలేకపోతున్నానయ్యా, నాకు జయాన్ని కలుగు చేయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. దేవా, నాకు జయాన్ని ఇవ్వండి అయ్యా, నాకు జయాన్ని కలుగు చేయండి. ఈ యొక్క లోకం మీద నాకు జయాన్ని కలుగు చేయి ప్రభువా. లోకాన్ని నేను జయించాను, మీరును జయిస్తారని చెప్పావు కదా ప్రభువా. జయించేవారిగా మమ్మల్ని నిలబెట్టండి, జయించే వారికి జీవ అయా కిరీటాన్ని ఇస్తానన్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు జయాన్ని కలుగు చేసి ఈ యొక్క ఆరాధనలో మీ దాసులైన సేవకులను బలపరిచినైనా నీ ఆత్మ చేత నింపి మాకు కావలసిన మాటలు మీరు అందించావు. నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము నీరు కట్టి ఫలింప చేయండి. ఎక్కడ సమాజానికి దీవెనకరంగా ఉండాలి ప్రభువా. ఎక్కడ గురుగులు చల్లే స్థితిలో మా హృదయం సమాజానికి మేలుకరంగా ఉండాలి ప్రభువా. నాయనా ఫలించినట్లుగా నీ కృపా, నీ సన్నిధి, నీ సహవాసాన్ని మాకు తోడుగా ఉంచమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నానయ్యా. నా బిడ్డలకు మేలుకరంగా ఉండాలి ప్రభువా. స్తోత్రము, స్తోత్రము, నా భక్తి నా బిడ్డలకు మేలుకరంగా ఉండాలి ప్రభువా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నైనా. స్తుతి నా భక్తి సమాజానికి మేలుకరంగా ఉండాలి నాయన. స్తుతి నైనా. అవును తండ్రి. దైవజనుడైన ఎలీషా భక్తి స్తోత్రము నైనా. స్తోత్రం. గనురాలైనటువంటి శూన్యమురాలికి మేలుకరంగా ఉంది ప్రభు. చెయ్యి నోరు తెరిచి ప్రార్థించు. నీ భక్తి ఎవరికి మేలునిస్తుంది సహోదరుడా? నీ భక్తి నీ బిడ్డలకు మేలునిస్తుందా? నీ భక్తి నీ ఇంటి వారికి శక్తినిస్తుందా? నీవు భక్తి కలిగిన వాడివైతే నీ బిడ్డలకు ఆ భక్తి శక్తినిస్తుంది.
శక్తి లేని వారిగా నన్ను ఉండనీయొద్దు ప్రభు. నా బ్రతుకును మార్చు నాయనా. చెయ్యాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయి. దుష్టత్వమును, చెడుతనమును నాలో నుండి తీసివేయి. జారత్వాన్ని తీసివేయి, కోపాన్ని తీసేయి, క్రోధాన్ని తీసేయి, ద్వేషాన్ని తీసివేయి. దేవా, నువ్వు రంతలుగా ఫలించే కృప నాకు ఇవ్వు. నేను ఫలించకుండా ఉండడానికి ఏది నాలో ఉన్నదో దానిని తీసివేసి నన్ను ఫలింపచేయ్యా. ఫలింపచేస్తున్నందుకు కొన్ని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. విత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయములు నీరు కట్టి ఫలింపజేసి నీవే మహిమ పొందుకొనుమని క్రీస్తు యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. సిద్ధపడిన వారందరూ కూడా క్రమంగా కూర్చోనండి. మాట్లాడొద్దు. మరొకసారి ప్రార్థించుకోండి మనసులో. భక్తుడు అంటాడు, నన్ను ఫలింపచేయ్యా అని. ఏమండి, నువ్వు ఫలిస్తే నీ పిల్లలు నీ రెక్కల నీడను ఆశ్రయిస్తారు. ఫలించే